నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాను వణికిస్తున్న చలి. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు. చలి తీవ్రతకు ఉదయం సాయంత్రం వేళల్లో భారీన తగ్గిన జనసంచారం. విద్యుత్ సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ. నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఫోరం చైర్పర్సన్ వెల్లడి. పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగదారుల హక్కుల ఫోరం చైర్పర్సన్ ఎరుకల నారాయణ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ వినియోగదారుల హక్కుల ఫోరం చైర్పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, దస్నాపూర్, మావల, ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాల వినియోగదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వేదికలో 10 అర్జీలు రాగా 4ంటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. విద్యుత్ ఎస్ఈ జిఆర్ చౌహాన్తో పాటు ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారుల హక్కుల ఫోరం చైర్పర్సన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను తెలుసుకునేందుకు గాను ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. చిన్నపాటి సమస్యలపై కార్యాలయంలో అర్జీలు అందించాలని, ఇక్కడ పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదుల విభాగంలో అందిన సమస్యల్లో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించినట్లు వివరించారు. మిగిలిన వాటిని సైతం త్వరలోనే పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కన్సూమర్ నుంచి ఎలాంటి అప్లికేషన్స్ అయినా, అంటే కన్సూమర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నిటిని మనము సాల్వ్ చేసి, అంటే రిజాల్వ్ చేసేసి చూపించడమే మా యొక్క కన్సూమర్ ఫోరం యొక్క విధి విధానాలు. ఈ సబ్ డివిజన్ కింద మనకు ఆదిలాబాద్ సౌత్, నార్త్, T3 టౌను, రూరల్, మావల ఇన్ని సెక్షన్లు కూడా ఈ సబ్ డివిజన్ కిందకి వస్తాయి. దీంట్లో ఒక 4 సెక్షన్లు దాదాపుగా మొత్తం టోటల్ టౌన్ కిందకే ట్రీట్ అవుతుంటాయి. ఇక మిగతా మావల మాత్రము కొంత గ్రామాలకు, అంటే ఏజిఎల్ సప్లై కూడా ఇచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి వారికి కూడా మనకి ఎలాంటి ఉన్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనం చేయడానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. దాదాపుగా మాకు ఇప్పటి వరకు ఒక 10 కేసులు మా ఈ కన్సూమర్ ఫోరంకి అప్రోచ్ అయ్యారు. దాంట్లో 4 కూడా చిన్న సమస్య, బిల్డింగ్ ఇష్యూ అయితే కానీ, లూజ్ లైన్స్లో అయితే కానీ, తర్వాత ఏదైనా పోల్స్ డ్యామేజ్ అయినాయి కానీ, ఈ చిన్న ఇష్యూస్ కొన్ని అక్కడిదక్కడే, అంటే ఒక 4 కేసులు మాత్రం మనం రిజాల్వ్ చేయడం జరిగింది. ఇక మిగతా 4 అంటే 6 కేసులు ఉన్నాయి. ఆ 6 సంబంధిత వాటికైతే మనకు కావాల్సింది ఏంటంటే కొంత దానికి ఎస్టిమేట్స్ శాంక్షన్ చేసుకొని, దానికి బడ్జెట్ అలొకేషన్ చేసేసి, కాంట్రాక్టర్ని పెట్టేసేసి వాటిని మనము రిజాల్వ్ చేసే లెవెల్లో ఉన్నాం. కాబట్టి వాటికి మనం యాజ్ పర్ ద సీనియర్ సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఏ పనులు ఎంత కాలంలో చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలనేది ఆ విధి విధానాలను ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ మనము ఈ 6 కేసులను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సాల్వ్ చేయడానికి మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వాసులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, చలిగాలులు వీయడంతో ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లా పరిధిలో నమోదు కావడం కలవరపరుస్తోంది. గతేడాది జనవరి నెలలో తీవ్ర ప్రభావం చూపిన చలి ఈ ఏడాది డిసెంబర్లోనే వణికిస్తోంది.
మొన్నటి వరకు 20 డిగ్రీలకు పైగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి జిల్లాను వణికిస్తోంది. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. చలి తీవ్రతతో ఉదయం 10 గంటలు దాటినా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5-6 గంటలకు చీకటి పడిపోవడం, చలి బాగా ఉండడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు కురవడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచి వీచే చలిగాలుల ప్రభావం తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణమని చెబుతున్నారు. జిల్లాలో ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుండి 8 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ ఉదయం 50%, మధ్యాహ్నం 19 నుండి 28 మధ్య ఉంటుంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయంటే చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. భీంపూర్ మండలం ఆర్లీటి 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక చలి నుండి ఉపశమనం పొందేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో మంటలు కాల్చే దృశ్యాలే కనబడుతున్నాయి. అటు స్వెటర్ల దుకాణాల వద్ద గిరాకీ సైతం భారీగా పెరిగింది. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో గిరాకీలు తగ్గినా 2-3 రోజుల నుండి వాటికి డిమాండ్ ఏర్పడింది. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందనడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి సైన్స్ సంబరాలను ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ రాజాలు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి ప్రణీతతో పాటు నాయకులు లక్ష్మారెడ్డి, రామచంద్రయ్య, రవీందర్ రెడ్డి, ఉమాకాంత్, పెంటపర్తి భూషణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి సైన్స్ సంబరాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. శనివారం నుండి సోమవారం వరకు జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున సైన్స్ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని, చిన్నారుల్లో శాస్త్రీయ దృక్పథం అలవడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పిల్లల కోసం ఈ ఈవెంట్ జరపడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, జన విజ్ఞాన వేదిక తెలంగాణ
రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా కమిటీ కలిపి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సర్ సివి రామన్ జన్మదినమైనటువంటి నవంబర్ 7వ తేదీన పాఠశాల స్థాయి పరీక్షలు మేము నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 21వ తేదీన మండల స్థాయిలో సెలక్షన్స్ చేయడం జరిగింది. మండల స్థాయి నుంచి వచ్చినటువంటి పాఠశాల పిల్లల్ని టీముల్ని నవంబర్ 28వ తేదీన రాష్ట్ర స్థాయి ఈవెంట్లో పాల్గొనడానికి టీమ్స్ను ఆయా పాఠశాలల జట్టులను మేము సెలెక్ట్ చేయడం జరిగింది. రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి దుండగులు చోరీకి ప్రయత్నించడం కలకలం రేపింది. దొంగలను గుర్తించి హ్యూమన్ మోషన్ డిటెక్షన్ సైరన్ మోగడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఆదిలాబాద్ మండలం రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగలు చోరీకి ప్రయత్నించగా దొంగలను గుర్తించిన హ్యూమన్ మోషన్ డిటెక్షన్ సైరన్ మోగడంతో అక్కడి నుండి పరారయ్యారు. గురువారం రాత్రి బ్యాంకు వెనుక గోడకు చిన్న రంధ్రం చేసిన దొంగలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలోనే అక్కడ ఏర్పాటు చేసిన సైరన్ మోగడంతో అక్కడి నుండి పరారయ్యారు. సైరన్ శబ్దం విని గ్రామస్తులు అక్కడికి చేరుకోగా రంధ్రం చేసిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీ కెమెరాలు మోషన్ డిటెక్షన్ సైరన్ల ప్రాధాన్యతను ఇటువంటి ఘటనలు రుజువు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. సైరన్ మోగడంతోనే దొంగలు అక్కడి నుండి పారిపోయారని, ఇటువంటి ఘటనలు జరగకుండా దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని రామగుండం ఏఎస్పీ నరసింహులు తెలిపారు. తలమడుగు మండల కేంద్రంలోని ఖోడద్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. అంతకుముందు వారికి నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర కిసాన్ సేల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి క్రీడాకారులకు దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాకి ఆనంద్, గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రాష్ట్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ సేల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద పీఠ వేస్తూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ పేరుతో పోటీలను నిర్వహించిందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తును పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు కృషి చేస్తుంది. నిన్ననే ఢిల్లీలో సంతోష్ ట్రోఫీ అంటే మన 14వ తారీఖు నాడు సంతోష్ ట్రోఫీ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. దాని పోస్టర్ని మన ముఖ్యమంత్రి వర్యులు మన స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ శివశరణ్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. యువత ముఖ్యంగా క్రీడలో రాణించినట్లయితే రానున్న రోజుల్లో ఈ మన జిల్లా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అనంతరం రామగుండం ఏఎస్పీ నరసింహులు మాట్లాడుతూ తాను సైతం కోడద్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివినట్టు గుర్తు చేశారు. ఈ స్థాయి వరకు వచ్చినందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యార్థులు కష్టపడాలని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా దృఢంగా అవుతారని పేర్కొన్నారు. పరిచయం ఆల్రెడీ చెప్పారు ఇదే ఊరని.
నేను ఇక్కడ ఇదే బడిలో చదివాను, ఇవే నా క్లాస్ రూమ్స్. ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. నేను ఇక్కడ అప్పుడు 7th వరకే ఉంది, ఇక్కడ 7th క్లాస్ వరకే ఉంది. 8th 9th మళ్ళీ ఆదిలాబాద్లో చదివాను, 10th తాంసీలో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ 1 year వేస్ట్ ఉన్నాను నేను 10th క్లాస్ చదివిన తర్వాత. మన అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, మేము పేపర్ వేసినామని అంటే ఎంత ఎక్స్పైర్ అవుతాం మనం. మీకు ఇంకెందుకంటే మీకంటే చాలా తక్కువ స్టేజ్లో ఉన్నాను నేను, మీకంటే తక్కువ స్టేజ్లో నేను ఇప్పుడు మీకంటే పై స్టేజ్కి వచ్చాను కాబట్టి మీరు ఇంకా నాకంటే గొప్ప వాళ్ళు అవుతారు అన్నట్టు. మీకు అంత శక్తి ఉంది మీలో, అది చెప్పడం కోసమే నేను నా ఉదాహరణ చెప్పవలసి వస్తుంది మీకు. భీంపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన జాదవ్ తులసిరామ్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గంజాయి చెట్లు పెంచుతూ గంజాయిని అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జైనత్ సిఐడి సాయినాథ్, భీంపూర్ ఎస్ఐ ఎండి కలీం సిబ్బందితో కలిసి ఇందిరానగర్లోని జాదవ్ తులసిరామ్ ఇంట్లో సోదాలు చేయగా 126 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో పెంచుతున్న 4 గంజాయి చెట్లతో పాటు ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి విలువ దాదాపు 33,000 ఉంటుందని తెలిపారు. గంజాయి అమ్మే వారిపై, సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే కుష్ఠవ్యాధి నివారణ సాధ్యమవుతుందని ఐసీడీసీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాటిగూడ, భాగ్యనగర్, గుడిహత్నూర్ పిహెచ్సి పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడమే లక్ష్యంగా కుష్టు వ్యాధిగ్రస్తుల ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో దాగి ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన సర్వే 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు, మొద్దుబారిన మచ్చలు ఉన్నవారు తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకు చూపించుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు సైతం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. 2027 సంవత్సరం కల్లా దేశాన్ని కుష్ఠురహిత దేశంగా మార్చేందుకు సర్వేను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు శ్యామ్ సుందర్, శ్రీకాంత్, ఆరోగ్య పర్యవేక్షకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు సంఘం మాజీ అధ్యక్షులు చిక్కాల దత్తు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఒక జిల్లా బాడీ కమిటీ అనేది వేయడం జరుగుతుంది. ఈ జిల్లా బాడీ మండలాలు తిరగడం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, మరి మండలాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు 12 గంటలకు మన రజక సంఘ భవనానికి అందరూ రావాలి. మరి మనము జిల్లా బాడీ గురించి డిస్కషన్ చేసి, మరి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు చెప్పలేకుండా ప్రతి వాళ్ళు రేపు 12 గంటలకు మన రజక సంఘ భవనానికి మీరు అందరూ రావాలి. ముఖ్యంగా 18 మండలాల నుండి మరి మీరు వస్తేనే కమిటీ వేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు వచ్చి ఈ కమిటీలో మీరు అందరూ పాల్గొనాలి. పట్టణంలోని రిమ్స్ ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, తనను డిస్మిస్ చేస్తూ చర్యలు తీసుకోవడానికి వారికేమి అర్హత ఉందో సమాధానం చెప్పాలని రమాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు శోభతాయి తుల్జాపురే పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ చేసిన నేపథ్యంలో కొంతమంది దళిత సంఘాల బాధ్యులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనను సంఘం నుండి తొలగించడానికి వారికున్న అర్హతలు ఏమిటో చెప్పాలన్నారు. కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాల్సిన అంశాలను వివాదాస్పదంగా మారుస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిమ్స్ ఎదుటన స్టాచ్యూ ఇనాగ్రేషన్ గురించి నిన్న ఎవరైతే మీటింగ్ చేసి మా మీద డిస్మిస్ చేసినట్ట నా పైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు, వాళ్ళకి చెప్పేది ఏమంటే నా పీరియడ్ ఇంకా 3 నెలలు ఉంది, ఫిబ్రవరి 25 దాకా డిస్మిస్ చేయడానికి మీ హోదా ఏముంది, మీ సమాజంలో రోల్ ఏముంది, మీకు అర్హత ఏముంది చెప్పడానికి. నాకు ఇంకో విషయం ఏమంటే ఎవరైతే నన్ను ఇవన్నీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండ్రో వాళ్ళు నాకు వచ్చి సమాజం ముందట క్షమాపణ అడగాల. ఇంకో విషయము, నేను 8వ తారీఖు రోజు, సండే రోజు 8వ తారీఖు రోజు నేను ఒక మెసేజ్ వేసిన రిమ్స్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో
డిమ్స్ స్టాచ్యూ ముందట ఆవిష్కరణ చేయబడుతుందని, ఆ తర్వాత మేము చెప్పిన తర్వాత 2వ రోజు 11వ తారీఖు నాడు ఎవరైతే మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులట ఆయన ఒక మెసేజ్ చేసిండ్రు, ఒక 4 కమిటీలని చేస్తామని. ఆ కమిటీలకు ఏ రకంగా అర్హత ఉంది చేయడానికి ఇనాగ్రేషన్ చేసేందుకు వాళ్ళు ఒక మెసేజ్ వేయాలా. మరి శోభా తుల్జాపురే గారు మనమందరం సమాజం అందరం కలిసి మీటింగ్ చేసుకొని మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం అని ఆ రకంగా మెసేజ్ చేస్తే మనం అందరం ఒకటై ఇనాగ్రేషన్ చేస్తుంటేనే కావచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాను వణికిస్తున్న చలి, రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు. చలి తీవ్రతకు ఉదయం సాయంత్రం వేళల్లో భారీన తగ్గిన జనసంచారం. విద్యుత్ సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు, విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ. నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఫోరం చైర్పర్సన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.